హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కేజీహెచ్ ఈ పేరు తెలియని వైజాగ్ వాళ్ళు చాలా తక్కువ. ఉన్నారా ఎవరైనా వైజాగ్ వాళ్ళు? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అక్కడ చాలా పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్తూ ఉంటారు. నాకు తెలిసిన 2 ఇన్సిడెంట్స్ ఇప్పుడు మీతో చెప్తాను. ఇన్సిడెంట్ 1, ఇక్కడ భవానీ వార్డులో జాయిన్ అయితే ఆ పేషెంట్ సివియర్ స్టేజ్లో ఉన్నట్టే. మీరా అనే అమ్మాయి కేజీహెచ్లోనే నర్స్గా జాయిన్ అయింది. తనకి భవానీ వార్డులో నైట్ డ్యూటీ వేశారు. మీరా కొంచెం భయపడింది. ఆ భయానికి కారణం తన సీనియర్స్ చెప్పిన మాటలు. వాళ్ళు భవానీ వార్డులో కొన్ని పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పేవారు. సో మీరా భయపడుతూనే ఆ నైట్ డ్యూటీకి వెళ్ళింది. నైట్ అంతా బాగానే పేషెంట్స్కి ఏమేం కావాలో చూసుకుంది. అలానే సెలైన్ ఎక్కించాలన్నా కూడా వెళ్ళి చూసుకొని ఎక్కించేది. తను వర్క్ చేసేది ఆ హాస్పిటల్ బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో రాత్రి 11 గంటలకి అందరూ పడుకున్నారు కదా అని రూమ్ బయటకు వచ్చి ఒక బెంచ్ మీద కూర్చుంది. రాత్రి 12:30 అవుతుంది. మీరా కొద్దిగా కునుకుపాట్లు పడుతోంది. లైట్గా ఇక నిద్రలోకి జారుకుంటోంది అనగా ఇంతలో ఒక 50 ఏళ్ల పైన వయసున్న ఒక పెద్దాయన మీరాని లేపాడు. అమ్మా, మా ఆవిడకి సెలైన్ ఎక్కించాలి, ఒక్కసారి వచ్చి చూడమ్మా అని ఆ పెద్దాయన అడగ్గా మీరా ఎక్కడండి అని అడిగింది. అందుకు ఆ పెద్దాయన నా వెనకే రామ్మా, నేను చూపిస్తానని ముందుకెళ్ళాడు. మీరా కొంచెం బద్ధకంతో లేచి రూమ్లోకి వెళ్ళేసరికి ఆ పెద్దాయన కనిపించలేదు. ఒకవేళ ముందుకెళ్ళిపోయాడేమో అనుకుని పేషెంట్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడేమో పేషెంట్స్ అందరూ కామ్గా నిద్రపోతూ ఉన్నారు. మీరా వెళ్ళి అక్కడున్న పేషెంట్స్కి ఎవరి దగ్గర సెలైన్ బాటిల్స్ ఉన్నాయో వాళ్ళవి చెక్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ అందరివి బాగానే ఉన్నాయి. మరి నన్ను ఎందుకు పిలిచారు అనుకుని మీరా పేషెంట్స్తో ఎవరి సెలైన్ అయిపోయిందని నన్ను పిలిచారని అడుగుతోంది. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతలో ఒక ఆవిడ మెలకువగానే ఉండడం గమనించిన మీరా ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇక్కడ ఎవరైనా సెలైన్ అయిపోయిందని కంగారుగా రావడం చూసారా అని అడిగింది. అందుకు ఆవిడ, లేదమ్మా, నాకు నిద్ర పట్టక అలా కూర్చొని ఉన్నాను, నువ్వే వచ్చావు, ఇంకెవరూ రాలేదు అని చెప్పింది. మీరాకి ఏం అర్థం కాలేదు. మరి తనని ఎవరు పిలిచారని అనుకుంటూ అలా బయటికి వస్తూ ఉంటే ఒక ఆయా కనిపించింది. మీరా ఆ ఆయాని పిలిచి, ఇందాక నన్ను సెలైన్ ఎక్కించాలని ఒక పెద్దాయన పిలిచారు, ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు బయటికి రాలేదు అంటున్నారు అని చెప్పగా అందుకు ఆయా ఇలా అంటుంది, ఓ అదా, చాలామందికి అలానే జరిగిందన్నారమ్మా, నువ్వేమీ కంగారు పడకు, ఇక్కడ ఇదంతా మామూలే అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మీరాకే కాదు, చాలామంది నర్సెస్కి అలా ఎవరో పిలిచినట్టు అనిపించి వెళ్తే అక్కడ అందరూ నిద్రపోతూనే కనిపించేవారు. ఇక ఇన్సిడెంట్ 2, కేజీహెచ్ క్లాక్ టవర్ టాప్ ఫ్లోర్లో విఐపి రూమ్స్ ఉంటాయి. అక్కడ పేషెంట్స్ రూమ్స్కి ఒక నర్స్ని అలాట్ చేస్తారు. ఒకరోజు జాస్మిన్కి ఒక విఐపి రూమ్ని అలాట్ చేశారు. తను ఆ రూమ్స్లో పేషెంట్స్ని చూద్దామని వెళ్ళింది. కానీ ఆ ఫ్లోర్లో ఒకే ఒక రూమ్లో తప్ప ఇక ఏ రూమ్లోనూ పేషెంట్స్ అయితే లేరు. అయితే తను పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు ఆ స్టెప్స్ పక్కన ఒక టేబుల్ కనిపించింది. ఆ టేబుల్ మీద ఒక బొమ్మ, చిన్న పిల్ల గౌన్ వేసుకుని ఉంది ఆ బొమ్మ. జాస్మిన్ ఆ బొమ్మని చూసుకుంటూ తనకి అలాట్ చేసిన రూమ్కి వెళ్ళింది. ఆ రోజు రాత్రి పేషెంట్కి మెడిసిన్స్ ఇచ్చి రెస్ట్ తీసుకుందామని బెంచ్ మీద కూర్చుంది. కొంతసేపటికి తనకు ఏదో ఒక చీకటి రూమ్లో ఉన్నట్టు అనిపించింది. ఎదురుగా ఎవరో ఒక ఆవిడ జుట్టు విరబోసుకొని దేన్నో పట్టుకొని కూర్చుంది. జాస్మిన్కి ఇక భయం మొదలైంది. అక్కడి నుంచి బయటికి వచ్చేద్దామని డోర్ వైపు వెళ్తూ ఉంటే అక్కడ కూర్చున్న ఆవిడ జాస్మిన్ వైపు తిరిగి చూసింది. వికృతంగా ఉన్న మొహంతో ఒక 40 ఏళ్ళు పైబడిన వయసుండే ఆవిడ జాస్మిన్ వైపు కన్నార్పకుండా వింతగా అలా చూస్తూనే ఉంది. జాస్మిన్ ఆవిడ చేతిలో ఏదో పట్టుకొని ఉందని దానివైపు చూస్తే అది తను పేషెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చూసిన అదే బొమ్మ. ఇక జాస్మిన్ భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని అరిచేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసుకుంటే ఒక రూమ్ ఎదురుగా కూర్చొని ఉంది. ఇంతలో తన మీద ఒక చెయ్యి పడింది. ఒకసారిగా ఉలిక్కిపడి అలా వెనక్కి తిరిగి చూస్తే
అక్కడ పని చేసే ఒక ఆయా, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావని ఆ ఆయా అడిగితే అందుకు జాస్మిన్, తెలీదు ఆయమ్మ, నేను పేషెంట్ రూమ్లోనే ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చానో తెలియట్లేదని చెప్పగా అందుకు ఆయా, నువ్వు కూడా ఆ బొమ్మని చూసావా అని అడిగింది. అందుకు జాస్మిన్, అవును నీకెలా తెలుసు అని అడగ్గా అప్పుడు ఆయా ఇలా అంటుంది, ఇక్కడ చాలామందికి ఆ బొమ్మ కనిపించిందంటమ్మా, అది చూసిన వాళ్ళకి ఇలాగే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందంట. సరేలే ఇవన్నీ ఎందుకులే కానీ నువ్వు వెళ్ళమ్మా అని జాస్మిన్తో పాటు తను కూడా వెళ్ళిపోయింది. ఇక జాస్మిన్కి నెక్స్ట్ డే ఫుల్గా జ్వరం వచ్చేసింది. ఒక వారం తర్వాత జ్వరం తగ్గగానే తన జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ఇన్సిడెంట్స్లో ఒక కామన్ పాయింట్ గమనించారా? అదేంటో కామెంట్స్లో చెప్పండి. ముందే చెప్పాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ కేజీహెచ్ గురించి ఇంకా చాలా స్టోరీసే ఉన్నాయి. ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నేను చేస్తాను. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నా మిస్టేక్స్ ఏంటో నాకు తెలుస్తాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. బాయ్.